ప్రకృతి ప్రకోపం అది సృష్టించే విలయాలు. ఓ మై గాడ్. మావోయిస్టుల పేరుతో బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. సాయంత్రంలోగా చంపేస్తామని ఆగంతకుడు హెచ్చరించాడు. మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టుగా పేర్కొన్నట్టుగా ఎంపీ చెబుతున్నారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఒక కార్యక్రమానికి రఘునందన్ రావు హాజరైన సమయంలో ఈ కాల్ వచ్చింది. వెంటనే డీజీపీ, మెదక్ ఎస్పీ ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీ. చేయలేదు సార్. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మెదక్ ఎస్పీ గారితో మాట్లాడాను. ఇప్పుడే సార్ ఫస్ట్ టైం రిసీవ్ చేశారు. ఒకటేనండి మావోయిస్టుల పేరుతో బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. సాయంత్రంలోగా చంపేస్తామని ఆగంతకుడు హెచ్చరించాడు. మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టుగా పేర్కొన్నట్టుగా ఎంపీ చెబుతున్నారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఒక కార్యక్రమానికి రఘునందన్ రావు హాజరైన సమయంలో ఈ కాల్ వచ్చింది. వెంటనే డీజీపీ, మెదక్ ఎస్పీ ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీ. చేయలేదు సార్. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మెదక్ ఎస్పీ గారితో మాట్లాడాను. ఇప్పుడే సార్ ఫస్ట్ టైం రిసీవ్ చేశారు. ఒకటేనండి చేయలేదు సార్. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మెదక్ ఎస్పీ గారితో మాట్లాడాను. ఇప్పుడే సార్ ఫస్ట్ టైం. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతో ఒక ఫోన్ కాల్ వచ్చింది. చంపేస్తామంటూ కూడా ఆగంతకుడు ఆ ఫోన్ కాల్లో హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఎవరా ఆగంతకుడు, ఎక్కడి నుంచి ఆ కాల్ వచ్చింది, రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. మెదక్ ఎంపీ రఘునందన్ కి బెదిరింపు కాల్ వచ్చింది. మావోయిస్టుల పేరుతో తెలియని వ్యక్తి కాల్ చేసినట్టు తెలుస్తా ఉంది. మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పేసి కూడా ఆయన బెదిరించారు. ఇక ఆయన బెదిరింపు కాల్ వచ్చిన సమయంలో రఘునందన్ మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఆ కాల్ ని ఆయన పిఏ లిఫ్ట్ చేశారు. పిఏ లిఫ్ట్ చేసిన తర్వాత ఆయనకు ఎంపీకి ఇచ్చారు. ఇక ఎంపీ మాట్లాడిన సందర్భంలోనే చాలా ఘాటుగా ఆ వ్యక్తి బెదిరించినట్టు తెలుస్తా ఉంది. మావోయిస్టుల పేరుతో బెదిరిస్తున్నారు అని చెప్పేసి కూడా రఘునందన్ చెప్తున్నారు. ఈ సాయంత్రం లోపు నేను చంపుతామని చెప్పేసి ఆగంతకుడు చెప్పడంతో రఘునందన్ వెంటనే వచ్చిన కాల్ డీటెయిల్స్ సంబంధించి ఆ నెంబర్, నెంబర్ తో ఇటు డీజీపీకి అదేవిధంగా మెదక్ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఇంకా ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా ఆరా తీయాలి, వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఎంపీ రఘునందన్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక గతంలో కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఇటువంటి బెదిరింపు కాల్స్ వస్తే ఆ నెంబర్ల డీటెయిల్స్ అన్ని కూడా రాజా సింగ్ పోలీసులకు అందించారు. ఇక ఆయనకు తెలియని వ్యక్తులకు కాల్ చేశారు. ఇక ఈ రోజు రఘునందన్ రావుకు ఇటు మావోయిస్టుల పేరుతో కాల్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనేది ట్రేస్ అవుట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి.
ఇక ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ కి మళ్ళీ కాల్ ట్రై చేసినప్పుడు మాత్రం ఇక బీప్ సౌండ్ వస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికే ఫిర్యాదు చేశారు కాబట్టి పోలీసులు కూడా ఆ నెంబర్ కి సంబంధించి వివరాలపై ఆరా తీసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.